ఇప్పుడు గెలిగితే ఇచ్చి పడేస్తా. అమ్మా ఈటింగ్ ద ఫోన్ ఫ్యూయల్ ఎక్కువ వేస్ట్ అవుతున్నట్టు పెట్టే ప్రతి పైసాకి న్యాయం చేస్తుంది. క్వాలిటీ కొంచెం పెంచితే బెటర్ అనిపించింది. వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్. సో తెలుసుగా మనం హైదరాబాద్లో ఉన్నాం సోలో. నిన్నట్లానే ఐ మీన్ లేచి ఫ్రెష్ అయినా, జిమ్కి రెడీ అయినా, మనకు కావాల్సిన ప్రీ వర్కౌట్ మీల్ అంటే ఎగ్స్, వే ప్రోటీన్, బ్లాక్ కాఫీ ఇవి చేసిన. అండ్ యాజ్ యూజువల్ నిన్నట్లాగే మనోడు వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడు. సో మనోడు కోసం వెయిటింగ్ అనమాట. యా వస్తే హిట్ ద జిమ్. స్ప్రౌట్స్ తింటానా? ఎత్తాను నోట్లో పట్టని. అమ్మా నువ్వు తింటానే ఉండు. ఎందుకు బాబు ఎందుకుంటారు మీరు? నేనే లేటానికి నాగంట లేట్ తయారైనా. నువ్వు స్వీట్ పొటాటో తిన్నా ఈరోజు. ఏం లేక అప్పటికప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకొని వండుకొని స్వీట్ పొటాటో. నైట్ నేను వీడియో ఎడిట్ చేసి పడుకునేసరికి 12 అయింది. అప్పటికే ఇంకా పడుకుందామని ఇట్లా పోతా అంటే నేను మనం ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసిపోయాను. అవి ఆరేయలే. అమ్మాయి గుర్తుకొచ్చినాయి. 12:30 రీల్ ఉంది. రీల్ షేర్ చేస్తున్నాడు అనుకున్న పొద్దున్న చూడంగానే లేట్ అయింది. ఇక నేనే లేట్ లేచిన. నువ్వు అప్పటికే లేచి ఉంటావేమో అని టకటకా రెడీ అయితే బ్యాగ్ నిండా పేపర్లు పట్టబోయి ఎగరేసుకుంటూ చూడాలి. ఇక్కడ రేసుకుంటే శృతిహాసన్ లాగా ఇట్లా అంటారు. నైస్. शुरू good visuals, good life, just all that matters. Health that you got right there is all that matters. Saving, stacking up, yeah, all that matters. Good time with the gang, yeah, all that matters. Yeah, good visuals, good life, just all that matters. Health that you got right there is all that matters. బాడీ కొంచెం పంపడం ఏం చేయాలి? టీషర్ట్ తీసి సింగర్ వేయాలన్నమాట. అదే stacking up, yeah, all that matters. Good time with the gang, yeah, all that matters. London the bad alone now, we increase the degrees. Proud little loner, could've dropped me to my knees. Born in survival mode, I know what I need. Them old yes times I told you I planted the seed. We will really see life, yeah, as we want to perceive. Feeling real good, yeah, when I'm out with the team. Abundance of gratitude, yeah, do you know what it means? Lyrics you're writing, moisturizing like cream. Yeah, good visuals, good life, it's all that matters. Health that you got right there is all that matters. Saving, stacking up, yeah, all that matters. Good time with the gang, yeah, all that matters. Yeah, good visuals, good life, it's all that matters. Health that you got right there is all that matters. Saving, stacking up, yeah, all that matters. Good time with the gang, yeah, all that matters. Yeah, miracle, hitting the pinnacle, yeah. Lyrical, told them I kill 'em all, yeah. Cynical, hit is a critical, yeah. Medical, L's incredible, yeah. Feeling good, yeah, cause I'm one with the trees. One with the energy, yeah, I'm one with the schemes. People grind so much they break at the seams. Don't let that stress take over, please just breathe, yeah. Everything's gone up, yeah, including the fees. Including my frequency, yeah, life is a dream. Life is a mission, of course, it's not what it seems. Greatness only, yeah, love to the team, yeah. It's all that matters. It's the only thing that matters. All that matters. All that matters, yeah, good visuals, good life, just all that matters. Health that you got right there is all that matters.
పెద్దవాళ్ళు తీరు. రైట్ మరి ఫోన్ చేస్తా. సో అక్కడ అయిపోయింది, ఇంటికి వచ్చిన ఇంకా పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి, ప్రిపేర్ చేసుకొని తినాలి. సో యాజ్ యువర్ సీన్ ఫుల్ డే అనమాట ఇవాళ. అంటే ఈ మధ్య నేను లాగింగ్ మళ్ళీ రెజ్యూమ్ చేసింది అనుకోండి, ఈ మధ్య మొత్తం ఇంకా ఫుల్ పుష్ వర్కౌట్లే వస్తున్నాయి బ్లాగ్స్ లో కదా. ఇట్స్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్గా ప్లానింగ్ లేకపోతే ఇట్లా జరుగుతుంది. ఏదో తీయాలనిపిస్తుంది తీస్తాను, బట్ అది కోఇన్సిడెంట్గా అప్పుడు అది ఫుల్ పుష్ అవుతుంది. ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేస్తా రెగ్యులర్ ఉండడానికి. సో షెడ్యూల్ అంతా రికార్డ్ చేస్తాం అనుకుంటా. లెట్స్ సీ. సో యాక్చువల్గా 100 days ఛాలెంజ్లో 30 days వరకు నేను డెఫిసిట్లో ఉండే, క్యాలరీ డెఫిసిట్లో ఉండే. ఐ ట్రై టు లూజ్ ఫ్యాట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 kgs వరకు తగ్గిన. సో ఇక చాలా అనిపించింది డెఫిసిట్. సో అగైన్ మెయింటెనెన్స్ లోకి వచ్చి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెట్టి ఐఎమ్ ట్రైన్ టు రీటైన్ ఆర్ గ్రో మజిల్ అనమాట ఇప్పుడు. సో యాప్స్ తొందర రావు ఈ ప్రాసెస్ లో, కొంచెం క్యాలరీస్ మనం ఎక్కువ తింటాం కాబట్టి వస్తాయి, బట్ ఇట్స్ టేక్స్ టైం బాడీ రీకంపోజిషన్ కాబట్టి. అంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కానీ మరీ సిజిల్డ్ గా పేపర్ తిన్న స్కిన్ అట్లా లేదనమాట. సో అట్లా నాకు అవసరం కూడా లేదు. కాన్సన్ట్రేటింగ్ అండ్ బిల్డింగ్ డీసెంట్ మజిల్, లీన్ మజిల్. సో దట్ ఏజ్ కూడా మనం ఎట్లాగో 30 దాటాం కాబట్టి మెల్లగా మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రాపర్ గా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ ప్రోటీన్ ఇవ్వకపోతే. సో సార్కోపీనియా మనం 30 దాటినా సరే సార్కోపీనియా బారి పడద్దు, హైపర్ట్రోఫీలోనే ఉందాం. లెట్స్ గో. ఇప్పుడైతే పోస్ట్ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకొని తిందాం. యాజ్ యూజువల్ మనకి ఎట్లా లేట్ అయింది జిమ్కి నుంచి రావడానికి, అందుకని టక్కున ఒక్కడానికి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా. పక్కన స్వీట్ పొటాటో కూడా బాయిల్ పెట్టేసిన. సో బ్రెడ్ ఆమ్లెట్ అయ్యేలోపు అది బాయిల్ అయింది అనుకోండి, 2 కలిపి తింటా. లేకపోతే ఫస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ తినేసి మెల్లగా తింటా. మెల్లగా అంటే వెంటనే. అది రెడీ అయ్యేలోపు యోగట్ తింటా. నాకు యోగట్ అంటే చాలా ఇష్టం అండ్ హెల్దీ కూడా, మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ ప్రోబయోటిక్. ఒకవేళ ఐస్ క్రీమ్ తినాలనిపించినా ఇది తింటా. అండ్ ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐస్ క్రీమ్ని దీంతో రీప్లేస్ చేసుకోండి. ఐస్ క్రీమ్లో గట్టిగా 300-400 క్యాలరీస్ వస్తాయి, దేనికి పనికిరావు. సీదా వెళ్ళిపోయి మంచిగా ఫ్యాట్ లాంటి డిపాజిట్ అవుతాయి. తినండి బెస్ట్. ఇంకా దీంతో పాటు క్యాలరీస్ మెయింటైన్ చేసుకోవాలి. ఏది ఎక్కువ తిన్నా ఫ్యాటే వస్తుంది. మంచి ఫుడ్ తిన్నా చెడ్డ ఫుడ్ తిన్నా, అంటే మంచిది చెడ్డదని ఏమి ఉండదు. ఏం తింటున్నావు ఎంత తింటున్నావు అది చూసుకోండి. ఇది మంచిది కదా అని తగులుకొని తిన్న ఒక 10 వేసిరు అనుకోండి, ఇది కూడా ఫ్యాట్ బాడీలోకి వెళ్ళి. మైండ్ వాట్ యువర్ ఈటింగ్, హౌ మచ్ యువర్ ఈటింగ్. అదమ్మా మస్తు జ్ఞానం ఇచ్చిన. మన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము 2 ఒకేసారి ప్రిపేర్ అయిపోయినాయి. తినేద్దాం. తినగానే సరిపోదు, ఈ గిన్నెలు కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు. చలో ఏదైతే క్లీన్ చేసాం, ఈ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ కడిగేసిన తర్వాత చిన్న మీటింగ్ ఉంది నాకు, అది అటెండ్ అయ్యి అండ్ నెక్స్ట్ బయటికి వెళ్ళాలి. బయటికి ఇన్ సెన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అది కడిగేద్దాం, తర్వాత ఫ్రెష్ అవ్వాలి. మీటింగ్ ఉంది, తర్వాత ఫ్రెష్ అవ్వాలి, తర్వాత ఆఫీస్కి. సో మీటింగ్ అయిపోయింది, ఫ్రెష్ కూడా అయిపోయినాం. మీటింగ్ మాత్రం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువసేపు అంటే చాలా సేపు అయింది. కనీసం లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా కుదరలేదు. సో అందుకని ఇప్పుడు సబ్వే నుంచి ఆర్డర్ చేసుకున్నా. ఇట్స్ అబౌట్ టు కమ్, వెయిటింగ్ అనమాట. అది వస్తే అది తినేసి ఇప్పుడు అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ. మా టైం బాగాలేదు. స్విగ్గీ వాడు చాలా టైం తీసుకుంటాడు డెలివరీ చేయడానికి. ఇట్స్ బీన్ మోర్ దాన్ 40 minutes అయింది. 40 minutes అక్కడ ఆల్మోస్ట్ అంతే, 40 to 50 minutes అయింది. వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసిన. క్యాన్సిల్ చేసి క్యాబ్ బుక్ చేసుకున్నా.
సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోదు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైనా టైం కుడితే తింటా, చూద్దాం. నేను తినడానికి ఏం లేక యోగట్ తిని వెళ్తాను ఏదోటి ప్రస్తుతానికి. వెయిటింగ్. ఆఫీస్ వర్క్ అయితే అయిపోయింది. పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటే హిమాలయన్ టెస్ట్ రైడ్ చేద్దామని వెళ్తాను. సో లాస్ట్ టైం ఫ్యూ డేస్ బ్యాక్ నేను పెట్టిన వీడియోలో చూసి వచ్చాను, పెట్టా కదా. బట్ అదేంటంటే అప్పుడు ఒక కస్టమర్ డెలివరీకి ఉన్న వెహికల్ అంటే అది అట్లీస్ట్ దానికి బ్యాటరీ కనెక్షన్ కూడా ఇవ్వలేదు, మన ఇగ్నిషన్ కూడా స్టార్ట్ చేయలేదు అనమాట. సో చూసాం, జస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసిన ఆ రోజు, అంతే. ఫిజికల్ ఓవర్వ్యూ చూసిన, బట్ టెస్ట్ రైడ్ లేదు, అక్కడ అవైలబిలిటీ లేదు, ఐ మీన్ చూడడానికి లేదు, అది కస్టమర్ వెహికల్ అప్పుడు. సో ఇది మాత్రం సో ఇప్పుడు టెస్ట్ రైడ్ చేద్దామన్నట్టు వెళ్తున్నా. జస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ కదా, అంతే. నాకు తెలిసి నేను చూసింది హ్యాండ్ లైట్ బ్లాక్ కదా, బట్ టెస్ట్ రైడ్కి మాత్రం కాజా బ్రౌన్ ఇస్తారు. కాజా బ్రౌన్ కలర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే హిమాలయన్ 450 కొత్త హిమాలయన్కి ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. గ్రేట్. ఫైనల్లీ బండి అయితే వచ్చింది, కానీ ఇప్పుడే గట్టి టెస్ట్ రైడ్ చేసేటండు. రేడియేటర్ ఆన్ అయిపోయింది, చమ్మన వస్తుంది సౌండ్. సో బైక్ అయితే బయట తీసుకువచ్చిన, ట్రాఫిక్ ఘోరం ఉంది. సో దీన్ని ఫుల్ ప్రొటెక్ట్ చేయడం గోరెట్లేదు. మ్యాక్స్ 40 gear వరకు వెళ్తున్నా, బట్ బైక్ మాత్రం అదిరిపోయింది. నాకంటే ముందు ఆల్రెడీ ఒకరు వెళ్ళొచ్చారని చెప్పారు కదా, దాన్ని రిపోర్ట్ చేసినట్టున్నారు. ఇట్లా నేను కీ ఇట్లా తిప్పంగానే కథం రేడియేటర్ ఆన్ అయిపోయింది సమ్మున. సో అది మా నెక్స్ట్ కన్సోల్ని చూడాలి, దీన్ని గెలగాలి. కన్సోల్ మనకంత టచ్ లేదు, చూద్దాం. సో బైక్ని ప్రాపర్గా చూద్దాం అనేసి పక్కన ఒక గలీలోకి వచ్చిన. సో ఇది కాజా బ్రౌన్ అనమాట, బేస్ వేరియంట్, స్టార్టింగ్ మోడల్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్ లో ఇదే అఫోర్డబుల్ హిమాలయన్ 450. సో ఓల్డ్ హిమాలయన్ అయితే డిస్కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ చూస్తే క్యాథలిక్ కన్వర్టర్ ఇక్కడ బ్లూగా మారుతుంది, చూసారా? సో నాకు తెలిసి ఇట్లా బ్లూగా ఎందుకు మారుతుందంటే ఫ్యూయల్ ఎక్కువ వేస్ట్ అవుతున్నట్టు. సో బేసిక్ గా క్యాథలిక్ కన్వర్టర్ ఎందుకంటే మన ఫ్యూయల్ లో కొంచెం బర్న్ అయ్యి మనకు బైక్ కి పవర్ ఇస్తుంది. ఇంకా మిగిలినది కూడా యాక్చువల్గా ఎగ్జాస్ట్ లోంచి బయటకు వస్తే హార్మ్ఫుల్ అనేసి ఇక్కడ దీన్ని ఇక్కడ బంద్ చేసేస్తారు. సో బంద్ చేసేసినప్పుడు ఆబ్వియస్గా ఇట్లా బ్లూ కలర్లోకి మారుతుంది. సో ఇంత బ్లూ కలర్లోకి మారిందంటే ఎక్కువ ఫ్యూయల్ వేస్ట్ అవుతున్నట్టు. సో అది చెక్ చేసుకోవాలి మనం ఒకసారి. అండ్ మెయిన్గా ఈ కన్సోల్, సో దీన్ని ఇంకా నేను ప్రాపర్గా అంటే ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకొని పర్ఫార్మెన్స్, ఏబిఎస్ ఆన్, ఏబిఎస్ ఆఫ్, మ్యాప్స్లోకి వెళ్ళడం గెలకద్దులే, దీన్ని ప్రాపర్ అడిగి తెలుసుకుందాం. సో ఆ ఇంటర్నెట్లో లాంచ్ అయినప్పుడు చూస్తే చాలా చిన్నగా ఉందనుకుంటాం, కానీ కాదు. బైక్ అయితే చిన్నదైతే కాదు, మీకు ప్రీమియం అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ లాగే హెవీగానే ఉంటుంది. అండ్ అంటే మనం పెట్టిన ప్రైస్కి మంచి ప్రీమియం బైక్ లాంటి ఫీల్ అయితే ఇస్తుంది కంపల్సరీగా. ఐ లైక్ ఇట్. చలో ఇంకెక్కువసేపు ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు, వెళ్ళి బైక్ ఇచ్చేసేసి మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. బైక్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్తానంటే నేను ఇంతకుముందు ఓల్డ్ హిమాలయన్ 411 కూడా నడిపిన, ఆఫ్ రోడింగ్ కూడా చేసిన ఈవెంట్స్కి వెళ్ళి. సో అందుకని చెప్తాను. సరే దీని గురించి అయితే మనం ప్రాపర్గా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళిపోదాం.
హెల్మెట్ పెట్టుకునేది లొల్లి అంతా హెల్మెట్ పెట్టుకోక చాలా లేండి. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసా, ఆటో బుక్ చేసుకొని వచ్చిన. హెడ్ ఎగ్ ఉంది, మార్నింగ్ నుంచి ఏం తినలే కదా, ఆఫ్టర్నూన్ ఏం తినలే, ఇప్పటివరకు ఏం తినలే. టైం ఆల్రెడీ 7:20 వస్తుంది. సో ఇప్పుడైతే జశ్వంత్ గారు వస్తా అన్నాడు. వాడు వస్తే బయటికి వెళ్ళి అట్లీస్ట్ ఒక టీ తాగుతా, లేకపోతే చచ్చిపోతాయి. పిచ్చ హెడ్ ఎగ్ ఉంది. హిమాలయన్ నడపడం వల్ల చూడండి, మన గేర్ షిఫ్టింగ్ వల్ల ఇట్లయింది, షూ మరకలు పడిపోయినాయి. అందుకే ప్రాపర్ షూ ఉండాలి బైక్ నడపాలంటే, ఇవి కాదు. సో జశ్వంత్ గారి గురించి వెయిటింగ్, వస్తే టీ 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 అమ్మో భయంకరంగా ఉంది. అంటే వర్కౌట్ కూడా చాలా ఇంటెన్స్ వర్కౌట్ కదా నేను చేసేది. ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోయినా, మ్యాక్రోస్ బ్యాలెన్స్ అయిపోయినా ఇట్లా అయిపోతుంది. ఎవరు బ్యాలెన్స్ ఏంది, అసలు ఏం తినలే కదా, జస్ట్ స్వీట్ పొటాటో అండ్ ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం మార్నింగ్, అంతే. ఇంకా ఏం తినలే మార్నింగ్ నుంచి. ఇప్పుడు గెలిగితే ఇచ్చి పడేస్తా. మంచి టీ తాదాం బాగా. అమ్మ అలాగే వస్తుంది. మధ్యాహ్నం నుంచి ఏం తినలే, మధ్యాహ్నం ఏంది, పొద్దుట బ్రెడ్ ఆమ్లెట్ తిని కదా. ఏంది జిమ్ నుంచి రాగానే తిన్న తర్వాత మీటింగ్ ఉంది, చాలాసేపు ఉంది, ప్రిపేర్ చేసుకున్న టైం లేదు. ఆర్డర్ పెడితేనేమో సబ్బే వాడు గంట చేసిండు, అనేది ఎట్లేడు, క్యాన్సిల్ చేసినా నేను టక్కున ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఇగో ఈ టైం అయింది. హాలిడే పెట్టుకుని ఎటు పోకుండా ఇక్కడే ఉన్నారు ఎందుకురా? ట్రిప్ పోయిపోయారు, దానికి లేవు. మావాడు లోనావాలాడు పోదామంటే మీ అన్న లోనావాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు సీజన్. అదనమాట మ్యాటర్. జశ్వంత్ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన, మన ఇంటికి వచ్చిన, వెళ్ళి అక్కడే ప్రశాంతంగా పప్పు అన్నము ఆమ్లెట్ వేసుకొని తిన్నాం. బట్ ఐఎమ్ షూర్, అంటే నాకు తెలుసు అండర్ క్యాలరీస్ లోనే తిన్నా. ఇంకా గట్టి చెప్పాలంటే తక్కువనే తిన్నాం, దానికి కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువనే తిన్నాం ఓవరాల్ గా చూసుకుంటే. అంటే మ్యాక్రోస్ బ్యాలెన్స్ అయితే చేయలేకపోయినా ఇవాళ, అండ్ ప్రోటీన్ గోల్ అయితే హిట్ చేయలేకపోయినా. అది మాత్రం ఒక రిగ్రెట్ అయితే నాకుంది. బట్ దీంట్లో గుడ్ ఏంటంటే ఇట్లా ఆకలి అవుతుందని కానీ, ఏం తినలేదని కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో జంక్ అయితే అసలే తినలేదు, బయట ఫుడ్ అసలు టచ్ కూడా చేయలేదు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ ఓన్లీ రిగ్రెట్ ఈస్ ఐ డిడ్ంట్ హిట్ మై ప్రోటీన్ గోల్. అండ్ బైక్ గురించి చెప్పాలంటే బైక్ అయితే చాలా బాగుంది, నచ్చింది. అండ్ ఐ థింక్ 450cc సెగ్మెంట్ లో అంత రేవ్ చేయగలిగే బైక్ నాకు తెలిసి ఇదే. ఆల్మోస్ట్ 8,000 to 9,000 RPM వరకు ఈజీగా వెళ్ళిపోతుంది, హిట్ చేస్తుంది. అండ్ సెగ్మెంట్ లో అంత పవర్ కానీ టార్క్ ఉన్నది కూడా ఇదే. అండ్ నేను ప్రీవియస్ హిమాలయన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి చెప్తున్నా, అట్లీస్ట్ 60% మోర్ పవర్ఫుల్ దాన్ని ఓల్డర్ హిమాలయన్. నైస్ ఇంజన్ పవర్ ఫిగర్స్ బాగున్నాయి, సస్పెన్షన్ షో నుంచి అవి బాగున్నాయి, బ్రేక్స్ బాగానే ఉన్నాయి. అండ్ డ్యూయల్ ఛానల్ ABS, అది కూడా స్విచబుల్. ఫస్ట్ టైం మోడ్స్ వస్తున్నాయి, ఎకానమీ, పర్ఫార్మెన్స్ అని. అంటే వీళ్ళు 4 మోడ్స్ లాగా పెడుతున్నారు, బట్ నేను 2నే అంట. అండ్ 4 వాళ్ళు ఎలా అంటే పర్ఫార్మెన్స్ ABS ఆన్, ఎకానమీ ABS ఆన్, ABS ఆఫ్. సో దీన్ని వాళ్ళు 4 అంటారు, బట్ అల్టిమేట్లీ దే ఆర్ 2 మోడ్స్. ఎగ్జాస్ట్ చాలా స్టైలిష్ గా, స్లీక్ గా మంచిగా ఉంది. అండ్ సీట్ హైట్ నాకైతే సరిపోయింది. అందరు టాల్ ఉంది అని అనుకుంటున్నారు, బట్ నాకైతే సరిపోయింది. ఐఎమ్ లైక్ 5 feet 7 to 8 inches ఐ గెస్. కన్సోల్ నాకు నచ్చింది, అట్లీస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లో ఐ థింక్ దిస్ ద ఫస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కన్సోల్ ఐ బిలీవ్. కన్సోల్ లోనే నావిగేషన్ మిర్రర్ చేయగలిగే మోటార్ సైకిల్ నాకు తెలిసి ఇదే ఫస్ట్, అట్లీస్ట్ మన ఇండియాలో అవైలబుల్ ఉన్న మోటార్ సైకిల్స్ లో. ఈ ఫీచర్ ని ఇంత ముందు వేరే బ్రాండ్స్ వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు, ఐ డోంట్ నో.
బట్ బాగుంది. దెర్ ఆర్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూజర్స్ ఆల్రెడీ దట్ ఇట్స్ ద మిర్రరింగ్ ఆఫ్ మ్యాప్స్ ఈటింగ్ ద ఫోన్ బ్యాటరీ లైక్ హెల్ అనమాట. గట్టిగా ఫోన్ బ్యాటరీని లాగుతుంది. దానికి మనం రెడీగా ఉండాలి బైక్ కొనేవాళ్ళు. కాకపోతే దాన్ని కౌంటర్ చేయడానికి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అది ఇంకా ట్యాంక్ కెపాసిటీ పెంచారు 3-17 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం. వీల్ బేస్ పెరిగింది, గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది. సో అది మొత్తానికైతే ఐ ఫీల్ లైక్ మీరు అడ్వెంచర్ వైపు వెళ్ళాలనుకుంటే, సెగ్మెంట్ లో దిగాలి, టూరింగ్ చేయాలి అనుకుంటే మాత్రం వర్త్ ఇట్ అనమాట. పెట్టే ప్రతి పైసాకి న్యాయం చేస్తుంది. మనకి KTM 390 ఇవన్నీ ఉన్నాయి కానీ ఐ మీన్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్స్ లో ఉండే టార్క్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే హ్యావ్ టు ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఆర్ యూ డోంట్ గెట్ దట్ మచ్ ఆఫ్ టార్క్ ఇన్ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. సో అదే హిమాలయన్ లో కూడా ఇప్పుడు కూడా ఉంది. సిట్టింగ్ పోస్చర్ బాగుంది, వైడ్ హ్యాండిల్. ఇంకొకటి ఏంటంటే మనం కన్సోల్ ని కంట్రోల్ చేయడానికి ఒక జాస్టిక్ లాంటి ఇచ్చారు. ఐ ఫీల్ అంటే దాని క్వాలిటీ కొంచెం పెంచితే బెటర్ అనిపించింది. క్లోజ్ చేసుకుని దాన్ని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం మనం అనుకునేదాన్ని అది హిట్ చేయడానికి కొంచెం మనకి అంటే మనం హ్యావ్ టు యూజ్ టు ఇట్ అనమాట. కొంచెం అలవాటు పడాలి దానికి, అంటే ప్రాపర్ గా దాన్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే మనం సైడ్ కి నావిగేట్ చేయాలనుకుంటే ఎంటర్ లాగా ప్రెస్ అవ్వడం జస్ట్ అదంటే మనం వాడుతా ఉంటే అలవాటు అయిపోతుంది. కాకపోతే దాని క్వాలిటీ మంచిగా ఇంకొంచెం బెటర్ ఉండి అండ్ జాస్టిక్ ది ఇంకొంచెం పెద్దగా ఉండి ఈజీగా ఉంటే బెటర్ అనిపించింది. దట్స్ ఇట్. ఇంకేముంది. అండ్ ట్యూబ్లెస్ రిమ్స్ ప్రస్తుతానికి అయితే ట్యూబ్లెస్ రిమ్స్ రావట్లేవు మనకి. ఎక్స్పోర్ట్ కి అయితే ట్యూబ్లెస్ రిమ్స్ చేస్తున్నారు, బట్ మన దగ్గర అయితే అంటే బిఏఎస్ సర్టిఫికేషన్ కి పెట్టారంట. బట్ దాని అప్రూవల్ వచ్చినప్పుడు సంగతి. దాని గురించి అయితే ఎవరు ఏం మాట్లాడట్లేదు, టైం పడుతుంది. సో ఇంకంతే. బైక్ అయితే బాగుంది. వర్డిక్ట్ అయితే అది బైక్ అయితే బాగుంది. సో that's it for this video. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, see you. Take care. నేను పడుకుంటా. Good visuals, good life, just all that matters. Health that you got right there is all that matters. Saving, stacking up, yeah, all that matters. Good time with the gang, yeah, all that matters. Yeah, good visuals, good life, just all that matters. Health that you got right there is all that